ఇద్దరు ముసలవ్వల ప్రార్థన ఒక ఊరి చరిత్రనే మార్చేసిందంటే నమ్ముతారా? 1949లో స్కాట్లాండ్లోని ఒక చిన్న దీవిలో జరిగిన వాస్తవ చరిత్ర అండి ఇది. పెగ్గి, క్రిస్టిన్ అనే ఇద్దరు వృద్ధ సహోదరీమణులు ఉండేవారు. ఒకరికి కళ్ళు కనపడవు, ఇంకొకరేమో వయసు భారంతో వంగిపోయారు. కాని వాళ్లకు ఒకటే గుండెకోత, ఈ తరం దేవుడికి దూరమైపోతోందే అని. రాత్రింబవళ్ళు ఆ చిన్న ఇంట్లో మోకాళ్ల మీద పడి, ప్రభువా మా దీవిని మళ్లీ దర్శించు అని కన్నీళ్లతో ప్రార్థించేవారు. ఒకరోజు యెషయా 44:3 చదివినప్పుడు వాళ్ల ప్రార్థన ఇంకా బలపడిందండి. వాళ్లతో పాటు కొంతమంది యవనస్తులు కూడా కలిసి రాత్రంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అలా ఒక రాత్రి ఒక యవనస్తుడు కీర్తన 24 చదివి, ప్రభువా మా చేతులు పవిత్రమా, మా హృదయాలు శుద్ధమా అని ప్రార్థించాడో లేదో దేవుని సన్నిధి ఆ ప్లేస్ని నింపేసిందండి. కొద్ది రోజులకే దేవుడు డంకన్ క్యాంబెల్ అనే సేవకుణ్ణి అక్కడికి పంపాడు. ఇంకేముంది, అర్ధరాత్రి పూట జనాలు రోడ్ల మీద మోకాళ్లపై పడిపోయి కన్నీళ్లతో పశ్చాత్తాపపడుతూ చర్చీల వైపు పరుగులు తీశారు. నిజమైన ఉజ్జీవం పెద్ద స్టేజీల మీద కాదు, మోకాళ్ల మీద ప్రార్థిస్తేనే మొదలవుతుందని ఈ సంఘటన మనకు స్పష్టంగా చెబుతుంది. మరి మీ ప్రార్థన కూడా మీ ఊరిని మార్చగలదని మీరు నమ్ముతున్నారా? నమ్మితే వెంటనే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి అద్భుతమైన చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.